ఆల్. హాయ్. మీ ట్రైలర్ చూసాను. చాలా చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా నచ్చాయి నాకు. సో ట్రైలర్ చూసిన తర్వాత మన ముందు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌లో ఒక కాంప్లిమెంట్ చెప్పండి. మీరనేది టీజరే కదా! టీజర్ యాహ్! యాహ్! టీజర్‌లో ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చింది. ఓకే. ఆయన ఆయనే మా టీజర్ లాంచ్ చేశారు. అవును చూసా. సో, ఆహ్, ఆయనకి నా ఒక షాట్ చాలా నచ్చింది. లైక్ లాస్ట్‌లో బాణం బాణం లాగేది. షాట్. సో, ఆయనకి అది ఆయన నోటి నుంచి రావడం ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అది. వావ్! యాహ్! అండ్ సాక్షి మీకొచ్చిన కాంప్లిమెంట్స్ టీజర్ చూసాక బెస్ట్ కాంప్లిమెంట్. I think same NTR Garu. Huh? When he was watching our teaser, I was actually looking at him thinking that, okay, a star like him, what does he think of me while he's looking my performance? And he really appreciated my screen presence. I was like, okay, I got my validation from a star. So I was really happy about that. ఓకే. ఓకే. నైస్. అండ్ రోషన్ ఈ మూవీ మొత్తం ఇప్పుడు బేసిక్‌గా మనం మోగ్లీ అంటే మనం జంగిల్ బుక్ అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అవును. మోగ్లీ అనగానే కొంత డిఫరెంట్‌గా అండ్ క్యాచీగా ఉంది. Right. డిఫరెంట్ మూవీస్‌తో కంపేర్ చేస్తే టైటిల్ దగ్గరే మీరు గెలిచేసారు ఆడియన్స్ దగ్గర. డిఫరెంట్ టైటిల్ అండ్ మీ లొకేషన్స్ గానీ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ Right. స్టోరీ ఏంటనేది కూడా చాలా సస్పెన్స్‌గా చాలా తెలివిగా కట్ చేశారు ట్రైలర్. అంటే హ్మ్. ఆడియన్స్‌ని థియేటర్‌కి తీసుకువెళ్ళాలి అనే అవును. థాట్‌లో ఈ ట్రైలర్ అదే టీజర్ ఉంది అని నాకు అనిపించింది. Right. సో అసలు ఏంటి కొంచెం ఏదైనా మాకు చెప్పగలుగుతారా ఈ మూవీ గురించి? మూవీ గురించి అంటే సో, మోగ్లీ అనే కథ పార్వతీపురంలో పార్వతీపురంలో ఒక అక్కడ అడవిలో ఆ అడవి ప్రాంతంలో ఒక బతుకుతున్న కుర్రాడి కథ. అండ్ వాడికి ఒక ప్రేమ, ఒక అమ్మాయిని చూసి వాడు ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కోఇన్సిడెంట్‌లీ తను హియరింగ్ ఎబిలిటీ అండ్ డిసెబిలిటీ అండ్ స్పీకింగ్ డిసెబిలిటీ ఉన్న అమ్మాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒకతను వచ్చి వేలు పెడతాడు. అండ్ దీన్ని ఎలా డీల్ చేస్తారు? ఏం జరగబోతుంది ఫైనల్‌గా అనేదే కథ. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ షూట్ చేశారు ఈ మూవీ అంతా? రంపచోడవరం, మారేడుమిల్లిలోనే షూట్ చేసామండి. మాక్సిమం ఒక 60% అక్కడే షూట్ చేసాం. 60-70%. యాహ్! అసలు మోగ్లీ స్టోరీ ఎట్లా వచ్చింది మీకు? అంటే బబుల్ గమ్ చూసాం మిమ్మల్ని. రోషన్ కనకాల ఫస్ట్ మూవీ బబుల్ గమ్. అది డిఫరెంట్ జోనర్. అవును. సో మోగ్లీకి సడన్ గా షిఫ్ట్ అయిపోయారు. సో ఎట్లా వచ్చింది? కథ ఎలా వచ్చింది? ఎలా యాక్సెప్ట్ చేశారు? ఈ మూవీ వెనకాల ఉన్న ప్రాసెస్ ఎలా జరిగింది? చాలానే ప్రాసెస్ జరిగిందండి. బట్ సో ఫస్ట్ 2024 మార్చ్ ఆ టైంలో సందీప్ ఇలా కాల్ చేశాడు. ఇలా ఒక కథ ఉంది డార్లింగ్, ఒకసారి కలుద్దాం అని చెప్పాడు. ఫెంటాస్టిక్ అని చెప్పి కలిసాం. నరేషన్ జరిగింది. అండ్ నాకైతే చాలా నచ్చేసింది. సో ఐ వాజ్ రెడీ. ఇంకా ఈ కథ చేస్తే ఈ కథ చేయాలని ఫిక్స్ అయి ఉన్నాను. సో అది అలా జరిగింది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇట్ సీమ్స్ సందీప్ ఫిబ్రవరి కల్లా తన కథ రాసుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడు ఆహాలో బబుల్ గమ్ చూసాడంట. ఓకే. మీకు స్టోరీ చెప్పాక బబుల్ గమ్ చూసారా? లేదు, మార్చ్‌లో కథ చెప్పాడు. మార్చ్‌లో కథ ఫిబ్రవరి చెప్పారా? ఓకే. ఓకే. తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఎందుకంటే తర్వాత సందీప్ చెప్పాడు. ఎలాగా అంటే నీకు నన్నే ఎందుకు హ్మ్. ఎంచుకోవాలనిపించింది? ఇంతమంది ఉండగా అనగా అడిగితే అప్పుడు చెప్పాడు. ఆహాలో తను చూసి తనకి నేను బాగా నచ్చి అలాగా తను డిసైడ్ అయ్యాడు. ఆ దట్ స్టోరీకి మీరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని అనుకున్నారు. తర్వాత వచ్చాడు నా దగ్గరికి. యాహ్! ఓకే. అండ్ సాక్షి ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? అండ్ ఈ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఎలా అనిపించింది రోషన్‌తో వర్క్ చేయడం? ఓవరాల్ గా ఏం చెప్తారు మోగ్లీ గురించి? Overall, I'm having my best time of my life right now. And it's like I'm legit living my dream at this moment. I've always dreamt of having a debut like this. And it came my way. It's like I manifested this. And I feel very blessed because all the people around me, from the director, DOP, my co-actor, music directors, everybody is, if I say so, they are legend at their work. So, and I get to associate with them in my very first film. So, great learning, great experience, and I'm very glad I got Mowgli in my life to start my journey with.